అప్పుడు కలకలలాడిన పలాస జీడి పరిశ్రమ ఇప్పుడు వెలవెలబోతోంది. పెరిగిన నిర్వహణ ఖర్చులతో పాటు ముడిసరుకు కొరత, ఎగుమతులు సన్నగిల్లడం వంటి కారణాలతో పలాసలోని జీడి పరిశ్రమలు కుదేలవుతున్నాయి. నష్టాల నుంచి బయటపడేందుకు జీడి పరిశ్రమల యజమానులు పరిశ్రమలకు తాళాలు వేస్తున్నారు. మరోవైపు పరిశ్రమలు మూతపడడంతో దినసరి కార్మికులు రోడ్డున పడుతున్నారు. అయితే అసలు జీడి పరిశ్రమ కుదేలవడానికి కారణమేంటి? ఒకప్పుడు వెలిగిన పలాస జీడి పరిశ్రమకు ఎందుకు ఈ పరిస్థితి ఏర్పడింది? 10 టీవీ స్పెషల్ రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం. జీడిపప్పు పరిశ్రమలకు శ్రీకాకుళం జిల్లాలోని పలాస కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలుస్తుంది. రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో జీడి పరిశ్రమలున్నాయి. ఉద్దానం ప్రాంతంలోని జీడిపప్పుకున్న ప్రత్యేకత వేరు. 70 సంవత్సరాల క్రితం ఇక్కడ జీడి పరిశ్రమ ఏర్పాటుకు బీజం పట్టాయి. అనంతరం ఈ పరిశ్రమ దినదినాభివృద్ధి చెందుతూ వస్తుంది. నేడు పలాస, కాశీబుగ్గ జంట పట్టణాల్లో 200కు పైగా జీడి పరిశ్రమలున్నాయి. చుట్టుపక్కల ప్రాంతాలలో మరో 50 వరకు పరిశ్రమలు ఉన్నాయి. అయితే ఈ పరిశ్రమలపై ఆధారపడి ప్రత్యక్షంగాను పరోక్షంగాను వేలాది కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయి. ఇక పలాస నుంచి దేశంలోని ఇతర ప్రాంతాలకు, ఇతర దేశాలకు జీడిపప్పు ఎగుమతి అవుతూ ఉంటుంది. ఏడాది పొడవునా ఇక్కడ జీడిపప్పు ఉత్పత్తి సాగుతుంటుంది. ప్రస్తుతం అయితే జీడి పరిశ్రమలదారులు అనేక అవస్థలు పడుతున్నాయి. గతంలో జీడిపప్పు ఉత్పత్తికయ్యే ఖర్చులు అంతంత మాత్రంగానే ఉండేవి. రాను రాను వ్యయాలు పెరిగిపోయాయి. దీనికి తోడు వివిధ ప్రాంతాల జీడిపప్పు అందుబాటులోకి రావడంతో మెల్లమెల్లగా పలాస జీడిపప్పుకు డిమాండ్ తగ్గుతూ వస్తుంది. చివరికి జీడి పరిశ్రమే సంక్షోభాన్ని ఎదుర్కొనే పరిస్థితులు ఏర్పడ్డాయి అక్కడ. ఇక జీడిపప్పు పరిశ్రమల్లో బాయిలింగ్ విధానం అమల్లోకి వచ్చినప్పటి నుంచి వ్యాపారుల కష్టాలు రెట్టింపయ్యాయి. అంతకుముందు రోస్టింగ్ విధానంలో తక్కువ శ్రమ, ఖర్చుతో జీడిపప్పు ఉత్పత్తి జరిగేది. దీంతో వ్యాపారులకు, కార్మికులకు కూడా పెద్దగా కష్టం ఉండేది కాదు. అయితే బాయిలింగ్ విధానం అమల్లోకి వచ్చిన తర్వాత నిర్వహణ ఖర్చులు ఒక్కసారిగా పెరిగిపోయాయి. వాటి నిర్వహణ వ్యాపారులకు భారంగా మారిపోయింది. దీనికి తోడు తాజాగా ఇరాన్ వార్తో ప్రపంచ మార్కెట్లన్నీ కుదేలైపోయాయి. ఆ ఎఫెక్ట్ జీడి పరిశ్రమ మీద కూడా పడింది. ఇక విదేశాలకు జీడిపప్పు ఎగుమతులు పూర్తిగా ఆగిపోయాయి. దీంతో తీవ్ర కష్టాలు, నష్టాలు చవిచూస్తున్నామని ఆగస్టు 3 వరకు పరిశ్రమలు మూసివేసి బంద్ నిర్వహిస్తున్నట్టుగా యజమానులు చెబుతున్నారు. అయితే జీడి పరిశ్రమల యాజమాన్యాలు బంద్ వెంటనే ఎత్తివేయాలని కార్మికులంతా డిమాండ్ చేస్తున్నారు. బంద్ ఎత్తివేసి కార్మికులందరికీ ఉపాధి కల్పించాలని వారంతా కోరుతున్నారు. జిల్లాలో సుమారు 350 పరిశ్రమలు ఉంటే సుమారు 30,000 మంది కార్మికులు అందులో పనిచేస్తున్నారు. ప్రస్తుతం జీడి పరిశ్రమలు బంద్తో ఉపాధి లేక కుటుంబాలు ఆకలితో అలమటిస్తున్నాయని అటు కార్మికులంతా వాపోతున్నారు. వెంటనే జీడి పరిశ్రమలు తెరవాలని కార్మికులంతా కోరుతున్నారు. కేవలం 3 పరిశ్రమలతో స్టార్ట్ అయ్యి ఈరోజు 300 పరిశ్రమలకి ఎదిగింది. అయితే ఈ 70 సంవత్సరాల్లో ఎప్పుడు చవి చూడని తీవ్ర సంక్షోభం ఈరోజు పలాసలో జీడి పరిశ్రమ ఎదుర్కొంటుంది. దానికి ప్రధాన కారణం యుద్ధ వాతావరణం. ఈ యుద్ధం వల్ల వాళ్ళ ఎక్స్పోర్ట్ మొత్తం ఆగిపోయింది. ఆ ఎక్స్పోర్ట్ చేయవలసిన పప్పుని ఇండియాలో వాళ్ళు అమ్మడానికి ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళకి మనకి రేట్లలో వ్యత్యాసం ఉండడం వల్ల, క్వాలిటీలో వ్యత్యాసం ఉండడం వల్ల వాళ్ళ పప్పు చెల్లుబాటు అవుతుంది, మన పప్పు చల్లక నిల్వలు ఉండిపోతున్నాయి. కొనేవాడు మ్యాంగ్లూరు పప్పులు కొంటున్నాడు. ఈ డిఫరెన్స్ తట్టుకోలేక మేము ఇంకా రోజు రోజుకి నష్టాలు వెళ్తున్నాం. ఒక 10 రోజులు ఈ ఫ్యాక్టరీలన్నీ కూడా ఆఫ్ చేసి అందుకే మాటికి ఫ్యాక్టరీలు మోసేస్తుంటే మాకు చాలా ఇబ్బందిగా ఉందండి. మరి వేరే పనికి వెళ్ళడానికి మాకు అక్కడ అర్హత ఉండదండి. ఎందుకంటే 2 రోజులకి, వారం రోజులు ఎవరు పనులు ఇవ్వరండి. ఎందుకంటే మీరు వేరే పనికి వెళ్ళిన వాళ్ళు వేరే పనికి రానివ్వరండి. ఇక్కడ కన్ఫర్మ్గా వస్తేనే మేము పనులు ఇస్తున్నాము అని ఖచ్చితంగా వాళ్ళు చెప్తున్నారు. అందుకే మేము ఎక్కడ ఏటి వెళ్ళలేక చేయలేక మాకు చాలా ఇబ్బందిగా ఉంటుందండి. అవి కొంత తొందరగా మీరు ఫ్యాక్టరీని తెరిపిస్తే మాకు ఎంత హాయిగా ఉంటుందంటే అంత హాయిగా ఉంటుందండి. ఇదండి మా పరిస్థితి.